నేను నిన్న రామాయణ్ని వారణాసిని కంపారిజన్ చేసి ఒక వీడియో చేశాను. దాని కింద చాలా మంది ఏమైనా కామెంట్ చేశారు, ఏదో మన డైరెక్టర్ మన హీరో అని చెప్పి లేపుతున్నావులే, కానీ వారణాసిలో అంత గొప్పగా ఏముంది, రామాయణంలో నీకు లేనిది అని చెప్పి నన్నే చాలా మంది అడిగారు అనమాట. ఒకసారి ఈ షార్ట్ చూడండి. ఈ షార్ట్ ఏంటంటే రామాయణంలోదనమాట. ఇక్కడ మీకు ఆదిపురుష్ జంకేది, రామాయణ జంకేది నాకు క్లారిటీగా తెలుసుకొని లాస్ట్ మీరు చెప్పండి. ఆ తర్వాత మీరు ఏది చెప్తే నేనైతే ఏకీభవిస్తా. మన రాజమౌళి గారు ఎంత డీటెయిల్గా మనకు చూపించారంటే, రామాయణంలో ఈ షార్ట్ చూసుకున్నట్లయితే తీవ్రమైనటువంటి తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్లో మన రణబీర్ కపూర్ రాముల్లాగా యుద్ధం చేయడానికి వెళ్తుంది. అంత గాలి వస్తుంది, కనీసం రణబీర్ కపూర్ గారి జుట్టు కూడా కింద ఎగలరు, అంత కేర్లెస్. ఇది మినిమం ఫిజిక్స్. అంత గాలి వస్తున్నప్పుడు జుట్టు అనేటటువంటిది హిల్ అయితేనే ఉంటుంది అనమాట. అది బేసిక్ కామన్ సెన్స్. అది కూడా వీళ్ళైతే పట్టించుకోవాలి. ఇది ఎక్కడైతే దారుణం. సరే వారణాసికి వద్దాం. వారణాసికి వచ్చిన తర్వాత ఈ షార్ట్ చూడండి. నంది మీద మన రుద్ర వస్తూ ఉంటాడు, జుట్టు ఎలా ఎగురుతుంది, సింహం నెత్తి మీద సముద్రపు అలలు ఎలా ఉంటాయో అలా అనిపించింది మన మహేష్ బాబు అన్న జుట్టు చూస్తుంటే. ఇది ఒక్క డీటెయిల్ కాదు, అంత గాలి వస్తుంది, నంది మీద ఉరికొస్తుండో జుట్టు ఒక అలల్లాగా నెత్తి మీద ఊగుతుంది. ఇది ఒక డీటెయిల్ అయితే, నంది తోకను అబ్జర్వ్ చేయండి. నంది తోక కాడు ఉన్నటువంటి వెంట్రుకలు కూడా గాలికి ఊగుతున్నాయి. చూసారా, ఇంతంటే ఇంత దొరకల, ఇంతంటే ఇంత మిసిగాల. ఆ గాలికి జుట్టు ఎగరాలి. ఓన్లీ మహేష్ బాబు జుట్టు ఎగిరితే సరిపోదు, ఓన్లీ మహేష్ బాబు జుట్టు ఊగితే సరిపోదు, నంది తోకకున్నటువంటి ఎంట్రుకలు కూడా ఊగాలి అనేటటువంటి డీటెయిల్ జాగ్రత్తగా తీసుకొని మనకైతే వదిలింది. కానీ రామాయణంలో నితీష్ చూసుకున్నట్లయితే మరి ఆయనకి టైం లేదా, ఆయనకి బడ్జెట్ లేదా. నిజం చెప్పండి, 4000 కోట్లతో సీరియల్ ఎత్తున్నారు అనేటటువంటి ట్రోల్స్ ఎప్పటికీ అవసరం. నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో లేట్ చేయ మాకు జక్కన్న, అర్జెంటుగా రాముడి లుక్ దింపు. అందరూ నోటి మీద కాదు ఇంకెక్కడో తెలుసుకోవాలి.